2024లో ఫిబ్రవరి 16న రథసప్తమి రాబోతుంది. మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారంటే అందులో తొలి స్థానం సూర్య భగవానుడికే దక్కుతుంది. అందుకే ఆయనను ప్రత్యక్ష నారాయణుడు అని సంబోధిస్తూ ఉంటారు. హిందూ పురాణాలు పంచాంగం ప్రకారం మాఘమాసంలోనే శుద్ధ సప్తమి నాడు 1000 కిరణాలు గల సూర్య భగవానుడు జన్మించాడని, ఆ రోజునే సూర్యుడు పుట్టిన తిథిగా భావించారు. అందుకే ఆ రోజును రథసప్తమిగా భారతీయులందరూ కూడా పండుగగా చేసుకుంటూ ఉంటారు. సకల జీవకోటి రాసులందరికీ వెలుగుని ప్రసాదించే సూర్యుడు ప్రధాని తన దేశాన్ని మార్చుకునే రోజు కూడా ఈ రోజునే అని నమ్ముతూ ఉంటారు. రథ సప్తమి నాడు బంగారమును కాని వెండిని గాని రాగిని గాని దానం చేయాలి. ఆ రోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమాలను చూచుచు కాలక్షేపం చేయాలి. సూర్యభగవానుని అనుగ్రహం వలన సకల సంపదలు చేకూరాలని పురాణాలు చెబుతున్నాయి. అయితే రథసప్తమిలోపు లేదా రథసప్తమి రోజు గోవుకు ఈ ఒక్కటి తినిపిస్తే చాలు, 7 జన్మల దరిద్రం పోతుంది. కుబేరులుగా మారిపోతారు. అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కష్టాలన్నీ కూడా పోయి ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మరి రథసప్తమి లోపు లేదా రథసప్తమి రోజు గోవుకు ఏం తినిపిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సౌరమాన ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ సప్తమిని రథసప్తమిగా పరిగణిస్తారు. సూర్య భగవానుడు జన్మించిన పుణ్యతిథి ఈరోజు. సూర్య భగవానుడు జన్మించిన రోజు కనుక సూర్య జయంతిగా కూడా పేర్కొంటారు. మాఘ మాసంలో శుద్ధ సప్తమిని సూర్య సప్తమి, అచల సప్తమి, మహాసప్తమి, సప్తసప్త సప్తమి అని అనేక పేర్లతో జరుపుకుంటూ ఉంటారు. పురాణాల ప్రకారం రథసప్తమి వ్రత విధానం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఒకసారి ఈ వ్రత విధానాన్ని, వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు. పూర్వకాలంలో కాంబోజ దేశమున యశోద ధర్మములను రాజు ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు ఉండేవాడు. ఎప్పుడూ వ్యాధుల బారిన పడేవాడు. తన కుమారునికి వ్యాధులకు కారణం ఏంటని రాజు బ్రాహ్మణులను అడిగాడు. అప్పుడు బ్రాహ్మణులు రాజుతో, రాజా, నీ కుమారుడు పూర్వజన్మలో పరమలోభేయైన వైశ్యుడు రథసప్తమి మహత్యము వలన నీకు జన్మించాడు. లోభి అయినందున వ్యాధిగ్రస్తుడు అయ్యాడు అని చెప్పారు. దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఎలా చెప్పారు, నీకు కలిగిన అదే రథసప్తమి వ్రతం చేస్తే పాపం నశించి చక్రవర్తి అవుతాడు అనే ఋషులు చెప్పగానే రాజు అలా చేశాడు. దీంతో రాజుకు తగిన ఫలితము కలిగింది అనే ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలిపాడు. ఇక ఈ రథసప్తమి లోపు లేదా రథసప్తమి రోజు మీకు ఉన్న సమస్యలను బట్టి గోవుకు ప్రత్యేకమైన ఆహార పదార్థాలను తినిపిస్తే ప్రత్యేక ఫలితాలు కలుగుతాయని శాస్త్ర పండితులు చెబుతున్నారు. గోవు పవిత్రతకు మరియు శుభానికే చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించడం ఎంతో శుభశకునంగా భావించబడుతుంది. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవజాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు. ఆవు కొమ్ముల మూలంలో బ్రహ్మ విష్ణువు నివసిస్తారు. అగ్ర భాగాన తీర్థ స్థానములు, సాగర జంగములు అలలారి ఉన్నాయి. శిరస్సుకు మధ్యభాగం శంకరుని దేహ బిగువ అంగాలలో చతుర్దశ భువనాలు ఇమిడి ఉన్నాయి అని అథర్వణ వేదం చెబుతున్నది. గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడ ఉంటాడు. ఆవు విశ్వ మాత. ఆవును ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లేనని మన పురాణాలు చెబుతున్నాయి. గోవును గోమాత అని పిలుస్తారు కాబట్టి పరమ పవిత్రమైన గోవు భారతీయుల జీవన సరళిలో మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని పొందింది. అసలు గోవులే లేనట్లయితే మానవుని మనం కూడా సాఫీగా జరగడానికి అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. దీనికి కారణం గోవులు మనల్ని పోషిస్తున్నాయి. ఇక రథసప్తమి లోపు లేదా రథసప్తమి రోజు గోవుకు నానబెట్టిన గోధుమలు తినిపిస్తే ఆ సూర్యభగవానుడి ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది. గోధుమలు అంటే ఆ సూర్యభగవానునికి ఎంతో ఇష్టం కనుక గోధుమలను నానబెట్టి ఆ గోధుమలలో బెల్లం కలిపి తినిపిస్తే మీకు జీవితంలో తిరిగి ఉండదు. గోవు కళ్ళల్లో సూర్యుడు నివాసం ఉంటాడు కనుక రథసప్తమి రోజు గోధుమలు తినిపిస్తే 7 జన్మల దరిద్రం పోతుంది. అంతులేని ఐశ్వర్యాన్ని ఆ సూర్యభగవానుడు ప్రసాదిస్తాడు. అలాగే రథసప్తమి రోజు ఆవుకు రొట్టెలను బెల్లం కలిపి తినిపిస్తే వృత్తి వ్యాపారాల్లో చేసే ఉద్యోగాల్లో మంచి పురాభివృద్ధి కలుగుతుంది. అలాగే రథసప్తమి రోజు గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే
ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది, సన్మార్గంలో నడవవచ్చు, దైవచింతన పెరుగుతుంది. రథసప్తమి రోజు గోమాతకు టమాటాలను పెట్టాలి. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది, దీంతో శత్రు నివారణ జరుగుతుంది. రథసప్తమి రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనం ధైర్యం పెరుగుతుంది, ఏ పని చేయడానికి అయినా కావలసినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి, దీంతో రుణ విముక్తి చెందుతారు. కనుక రథసప్తమి లోపు లేదా రథసప్తమి రోజు గోవుకు ఈ ఆహారాలను పెట్టి శుభ ఫలితాలను పొందండి. చీకట్లోనే తొలగించే సంస్థ లోకాలకు వెలుగులు పంచేవాడు సూర్య భగవానుడు. ఉదయం బ్రహ్మదేవుడిగా, మధ్యాహ్నం పరమేశ్వరుడిగా, సాయంకాలం విష్ణువుగా సుమాతాత్మకుడే. తెల్లటి 7 గుర్రాల రథంపై శ్వేత పద్మాన్ని ధరించి దర్శనమిచ్చే భగవానుడు సూర్యుడు. సంతానంగా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమిని సూర్యుడు అవతరించిన రోజుగా సూర్య జయంతిగా జరుపుకుంటూ ఉంటారు. దానినే రథసప్తమి అంటారు. ఆ రోజున సూర్యుని ఆరాధిస్తూ ఉంటారు. ఆ పుణ్య రోజున ఆకాశం మొత్తం రథాకరములో కనిపిస్తుంది అని ప్రతిదీ. ఆదిత్య భగవానుడు దక్షిణాయం నుండి ఉత్తరాయణ మార్గానికి రథాన్ని మళ్లించడం ఈరోజు విశేషం. సూర్యుడు అనంతమైన లోకానికి అధిపతి, విశ్వానికి ప్రేరణను కలిగించేవాడు. తపవనాలు పగటివేళ క్రియాశీలంగాను, రాత్రి వేళలో నిద్ర సుప్తంగానే ఉంటాయి. మన సనాతన ధర్మం సూర్యుని శక్తి కేంద్రంగా, ప్రపంచాన్ని రూపొందించిన వానిగా, జీవనానికి ఆధారభూతుడు భావించింది. కర్మసాక్షిగా, జగద్గురువుగా, భౌతిక ఆధ్యాత్మిక సౌభాగ్యాన్నిచ్చే వానికి ఆ భావించింది. సూర్య మండలాన్ని జ్ఞానమండలంగా ఆరాధించింది. సూర్యకిరణాలతో భౌతిక అంధకారాన్ని, అచేతనంలోని జ్ఞానాన్ని పారద్రోలేవానిగా, వ్యాధులను దూరం చేసే వానిగా, సంతోషమైన మనసును, స్పష్టమైన చూపును, వృద్ధాప్యంలోనూ ఆరోగ్యాన్ని ప్రసాదించే వానిగా భావించి ఉపాసించింది. సప్త అశ్వాలను 7 వారాలుగా ఏక చక్రాన్ని చక్రంగా చెప్తారు. రసప్తమి రోజు గోధుమల దీపాన్ని వెలిగిస్తే అష్టదరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు. గోధుమలు అంటే చాలా ఇష్టం సూర్యునికి, కాబట్టి సూర్య జయంతి రోజు గోధుమల దీపం పెట్టాలి. మరి ఆ గోధుమల దీపం ఎలా పెట్టాలంటే, స్నానం చేశాక ఒక పీట మీద చక్కగా పసుపు కుంకుమలు పెట్టి, గంధం బొట్లు పెట్టి, ఆ పీట మీద గుప్పెడు గోధుమలను పోయాలి. ఆ గోధుమల మీద 2 మట్టి ప్రమిదలను ఒకదాని పైన ఒకటి ఉంచి, ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి 12 వత్తులు వేసి దీపాన్ని వెలిగించుకోవాలి. 12 అంటే ద్వాదశ ఆదిత్యలకు సంకేతం. 12 రూపాలలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడని పురాణాల్లో చెప్పారు. సూర్యుడికి 12 పేర్లు ఉన్నాయి, అందుకే 12 వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా పీటల చక్కగా అలంకరించి గోధుమలు పోసి, ఆ గోధుమల మీద ప్రమిదలు ఉంచే నువ్వుల నూనె గోధుమల దీపాన్ని వెలిగించినట్లయితే అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలను సిద్ధింప చేసుకోవచ్చు. అలాగే రథసప్తమి సందర్భంగా 2 వస్తువులు దానం చేస్తే నవగ్రహ దోషాలను కూడా తొలగిపోతాయి. నవగ్రహాల అనుగ్రహం సులభంగా కలుగుతుంది. ఆ 2 వస్తువులు ఏమిటంటే, మొదటిది గొడుగు, రెండవది పాదరక్షలు అంటే చెప్పులు. గొడుగు దానం చేస్తే మంచిది. ఈ 2 దానం చేయలేని వారు వీటిల్లో ఒక్కదాని అయినా సరే దానం చేశారంటే విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది. దగ్గర్లో నది ఉన్నవారు ఎవరైనా సరే రథసప్తమి సందర్భంగా దీపాన్ని వెలిగించి, ఉదయం పూట ఆ దీపాన్ని తల మీద ఉంచుకుని నదికి వెళ్లి ఆ నదిలో దీపాన్ని విడిచి పెట్టేయండి. మీ ఇంట్లో సభ్యులందరికీ కూడా జాతక దోషాలు తొలగిపోతాయి. మీకు ఉన్న సమస్త దరిద్రాలు తొలగిపోతాయి. కుటుంబానికి ఉన్న నరఘోష, నరపీడ, దృష్టి దోషం వాటిని కూడా సులభంగా బయటపడవచ్చు. రథసప్తమి సందర్భంగా సూర్యుడికి సంబంధించిన మంత్రాలు జపిస్తే సూర్యనారాయణ మూర్తి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ధన్యవాదాలు.